చాలా కష్టపడి తీశారు, అందరికి నచ్చినట్టు తీశారు. అద్భుతమైన సినిమా. ఈ రోజు తిరుపతి సంధ్యా థియేటర్లో ఈ రోజు ఈ సినిమా కలెక్షన్ సునామీ రాష్ట్రంతో సృష్టిస్తా ఉంది. విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరైతే పనిచేసిన మహిళా సిబ్బందులు ఉన్నారో పాపం మొన్న మా ఫ్యాన్ షో రోజులకి థియేటర్లో కాగితాలు వేసిన అభిమానులు ఎన్ని చేసినా మాకు సహకరించారు. వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళందరూ కూడా ఈ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానుల సమక్షంలో వాళ్ళందరికీ చీరలు పంచిపెట్టడం జరిగినది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటాం. పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు చెప్పి మరొకసారి రుజువు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా సినిమా చూడదు, సినిమా రాజకీయం చేయొద్దండి. ఇప్పుడే మనం చూసుంటాం 5 నిమిషాల ముందే ముస్లిం సోదరులు కూడా సినిమా నుంచి బయటకు వచ్చారు. మేము చూస్తుండగానే చాలా మంది ముస్లిం సోదరులు సినిమా నుంచి బయటకు వచ్చి దయచేసి ఇది ఏ మతాన్ని చేయకండి, అద్భుతమైన సినిమాలో వాళ్ళు చెప్పింది చూసుంటారు. ఎవరైతే ఔరంగజేబు ఉన్నారో హరిహర వీరములు ఉన్నారో వాళ్ళు కలిసింది అప్పుడే. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. సెకండ్ పార్ట్లో ఏమైనా ఉంటే అభ్యంతరం ఉంటే మాట్లాడడం తప్ప ఇప్పటికైతే పార్ట్ 1లో మాకేం అభ్యంతరం లేదు. ముస్లిం సోదరులందరూ కూడా సినిమా చూడండి, అద్భుతంగా ఉంది. కేవలం పేటీఎం కూలీలు, వైసీపీ పేటీఎం కూలీలు వాళ్ళ ప్రచారం తప్ప ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళని బుద్ధి చేయట్టు పేటీఎం కూలీని చెప్పుదో కొట్టినట్టు ఈరోజు ముస్లిం సోదరులు కూడా సమాధానం చెప్పినారు. చాలా అద్భుతంగా ఉంది. అందరూ చూడాలి సినిమా చూడండి. ఈ సినిమా మాకు అంచనా ప్రకారం 500 కోట్ల బడ్జెట్ దాటుతుందని కూడా సమాచారం ఉంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా మంచి అద్భుతమైన సినిమాని మిస్ చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంబటి రాంబాబు మాట్లాడుతూ సినిమా టికెట్లు పెంచారు. కిరణ్ గారు, అంబటి రాంబాబు మాట్లాడుతూ సినిమా టికెట్లు పెంచారు, తెలంగాణలో పెంచారు, ఆంధ్రాలో జీవో తెచ్చి అదే పని పెంచారని కామెంట్ చేశారు అంబటి రాంబాబు గారు. ఇప్పుడు మేము పెంచామని చెప్తున్నారు, మీరు తగ్గించినప్పుడు ఎవరు చెప్పారు? సినిమా 5 రూపాయలు 10 రూపాయలు సినిమా చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమా. అప్పుడు నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, బియ్యము, సిమెంటు, ఇసుక అన్ని రేట్లు పెంచారు. సినిమా తగ్గించేస్తే నిత్యావసర సమస్య తీరిపోతే కాదు. ఇది కేవలం సినిమా అభిమానుల షో కోసం బెనిఫిట్ షో అనేది కొత్తగా రాలా. 30 ఏళ్ల చరిత్ర బెనిఫిట్ షో అనేది. అభిమానులు ఒక సహాయ నిధి కోసం బెనిఫిట్ షో చేస్తారు. దానికి వేసిన షోకి టికెట్లు పుచ్చుకున్నాం.